హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వీడియో చూసారంతా నేనైతే బాగున్నాను, మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈవినింగ్ బ్లాగ్ అనమాట. పని మొత్తం అయిపోయింది, వాకిలి అయితే ఊడ్చాను. మేమైతే కొత్తగా చర్చి అయితే కడుతున్నారు ఫ్రెండ్స్. ఇంకా చర్చి దగ్గర అయితే కొంచెం ఇసుక అయితే మోసి ఇంటికి వచ్చాము. ఈ సంవత్సరం మా ఊర్లో స్వీట్ అది పాప్కార్న్ గింజలు వేసారనమాట, చేలు అయితే అవి ఒలుస్తున్నాను అనమాట. ఇంకోండి ఫస్ట్ టైం అనమాట నాకు తెలిసి ఇలా చూడటము. ఒక 10 రూపీస్ ప్యాకెట్స్ అలా తెచ్చుకొని ఎప్పుడు మనం చేసుకుంటాం కదా పాప్కార్న్, లేకపోతే మనం బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో చూస్తూ ఉంటాం కదా. ఫస్ట్ సంవత్సరం అనమాట ఇలా ఫస్ట్ టైం ఇలా చూడటము. ఇంకా వీటన్నిటిని అయితే నేను ఒలుస్తున్నాను అనమాట. ఇది మా అక్క వాళ్ళు అయితే ఇచ్చారు. ఇదండి ఆల్రెడీ మేమైతే కొనుక్కున్నాము, కాకపోతే ఇవి చేలో ఏరుకొచ్చారనమాట. ఇంక వీటినన్నిటిని క్లీన్ చేస్తున్నాను అనమాట. మబ్బు పట్టింది ఫ్రెండ్స్, మాకెళ్ళి అయితే రోజు మబ్బు పడుతుంది, వర్షం అయితే రావట్లేదు. చూపిస్తాను చూడండి. ఇంకా పని అయిపోయింది. అమ్మ పాప ఇద్దరైతే ఊరు వెళ్ళారనమాట, అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారు. ఇంకా నేను ఒక్కదానే అనమాట, మా హస్బెండ్ వచ్చే వరకు డ్యూటీ నుంచి. ఇంకా నేను ఏమేమి పనులు చేస్తానన్నది చూపిస్తాను, ఓకేనా? ఒకసారి అయితే మీకు మబ్బు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మబ్బు అయితే ఎంత నల్లగా పట్టిందో. ఇటు సైడ్ ఎక్కువ పట్టింది అనమాట మాకు. ఇంక ఇటు వేప చెట్లు ఉన్నాయి కానీ ఇటు నార్మల్గా ఉంది. అటు చూడండి మళ్ళీ మబ్బు పట్టింది. వర్షం అయితే పక్కన ఊర్లన్నిటిలో పడుతుంది కానీ మాకైతే పడట్లేదు ఫ్రెండ్స్. వర్షం కోసం వెయిటింగ్ అనమాట. ఎండకి ఎండిపోయింది. మార్నింగ్ చూడండి పచ్చగా కలేపు జల్లు ఉంది, ఎండకు మొత్తం ఎండిపోయింది అనమాట. అసలు కలేపు చల్లిన వాకిలాగే లేదు. ఊడ్చినా మళ్ళీ గాలి దుమ్ము వచ్చింది. ఇంకా ఊడ్చే ఓపిక లేక పక్కన పెట్టేసాను అనమాట. వీటన్నిటినైతే ఇప్పుడు నేను వలవాలి. ఈ కవర్లో ఉన్నాయి చూడండి, సంచిలో. ఈ మొత్తం అయితే ఇంకా రోజుకు కొన్ని, ఒకేసారి కాకపోయినా రోజుకు కొన్ని అయితే ఒలుస్తాను. ఇవి పాప్కార్న్ చేసేటప్పుడు కూడా మీకు చూపిస్తాను, ఓకేనా? ఎలా చేస్తారు ఏంటి ప్రాసెస్ అనేది. ఇంకోండి ఫ్రెండ్స్, ఇవి గింజలు అయ్యాయి. వీటిని అన్నిటిని క్లీన్ చేయాలన్నమాట. వేస్టేజ్ చూడండి, కండెలు అంటారు కదా, అవి అనమాట ఇవి. వీటన్నిటిని ఇప్పుడు చాటతో క్లీన్ చేస్తాను. ఫ్రెండ్స్, మీకు చూపిస్తా అని చెప్పినా కదా పాప్కార్న్ ఎలా వేపాలో అని చెప్పేసి కొన్ని గింజలు చూపిస్తున్నా. అది కేవలం మీకోసం. ఇప్పుడు పాప లేదు, ఎవ్వరు తినడానికి, ఒక్కదానికోసం ఏం చేసుకున్నాం. కాకపోతే మీకు ఎప్పటికప్పుడే చూపిద్దాం, లేట్ అవుతుంది అని చెప్పేసి చూపిస్తా అన్నప్పుడు వెంటనే చూపించాలి కదా, అందుకని చూపిస్తున్నాను. కొంచెం ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ ఉండటం వల్లనే మనకి ఎక్కువగా పేలుతాయి అన్నమాట. కొంచెం పసుపు, మీరు ఉప్పు ఎక్కువ తింటారంటే వేసుకోవచ్చు, లేకపోతే తక్కువ చేసుకోవచ్చు. ఈ రెండింటిని మిక్స్ చేయాలి. ఇంకోండి నేను చాట్లోనే ఉంచాను అనమాట. ఇప్పుడు ఒలిచినవి ఇవి కొన్ని వేసి చూపిస్తాను. ఇంకోండి మంచిగా కలిపేసాను. ఇప్పుడు పొయ్యి మీద అయితే పెడదాం, గ్యాస్ మీద. హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. నాన్ స్టాప్గా మనం కలుపుతూనే ఉండాలన్నమాట కొంచెం సేపు. దీన్ని ఇప్పుడేగా పెట్టింది, వేడి రావాలి. మనకి ఆయిల్ ఇలా ఎక్కువగా అనిపిస్తుంది కానీ అస్సలు ఉండదు అనమాట ఆయిల్. మీకే చూపిస్తాను లైవ్లో. ఓకే, మనకి స్టార్ట్ అయితే అయ్యాయి. చూడండి ఒక్కొక్కటి ఎలా వెళ్తుందో. మూత పెట్టేయాలి అన్నమాట, అవే మనకి పేలుతాయి అన్నమాట, లేకపోతే ఇల్లు మొత్తం అయిపోతాయి. చూడండి సౌండ్ ఎలా వస్తుందో. వెంటనే గిన్నెలోకి మార్చుకోవాలన్నమాట, లేకపోతే మాడిపోతాయి. మనకు ఆ సౌండ్ ఆగిపోతుంది వెంటనే, అప్పుడు తీసేయటమే. ఓకే ఫ్రెండ్స్, మనకి అయిపోయింది. చూడండి పాప్కార్న్ మనకి రెడీ అయింది. మాడిపోతున్నాయి చూడండి ఫ్రెండ్స్.
కొంచెం పసుపు వేసుకున్నట్టు బాగుండేదని ఇంకా ఫ్రెండ్స్ పాప్కార్న్ రెడీ అయిపోయింది అంతే. ఇంకోండి ఫ్రెండ్స్ పాప్కార్న్ రెడీ అయిపోయింది. ఇంక తింటున్నా. ఎక్కువ చేసుకుంటే కొంచెం మరిన్ని వచ్చాయి, కనిపించాయి మీకు కొన్నే కదా. చూడండి సేమ్ మనము బస్ స్టాండ్లలో ఎట్లా కొనుక్కుంటామో, రైల్వే స్టేషన్లో ఎట్లా ఉంటే అట్లే ఉన్నాయి అనమాట. మీకు వెళ్ళి కనుక ఇలాంటి చేయలేసారు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా చూసారా లేకపోతే ఇదే ఫస్ట్ టైం? అంటే పాప్కార్న్ చూడడం కాదు, గింజల్ని వేస్తున్న చేలు ఇట్లా. ఓకేనా?